ఈరోజు విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం భద్రయ్యపేట గ్రామంలో కిడ్నీ బాధితులను పరామర్శించిన విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ గ్రామంలో సుమారు ఒక 70 నుంచి 75 గ్రామ కుటుంబాలు ఉన్నాయి. అనేక మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా బారిన పడి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అనేక మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా బారిన పడడం ఇటీవల వెలుగులోకి రావడం, మరి ముఖ్యంగా పత్రికా సోదరులకి దీని ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని వెలుగులో తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి, అలాగే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చిన వారికి ముందు పత్రికా సోదరులకి, ఎందుకంటే మీడియా ద్వారానే విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేశారు. ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా తెలియజేసింది ఇది మీడియా ద్వారానే. మరి ఇటీవల కాలంగానే ఆ కార్యక్రమం బయటకు రావడం, మరి ప్రభుత్వం దృష్టి కూడా చేరడం, ఇటీవల కాలంగా మరి ఒక పక్క డాక్టర్స్ వచ్చి సుమారుగా ఈ గ్రామంలో 250 మంది జనాభా ఉంటే సుమారుగా సగానికి పైబడి వారికి 138 దాకా సుమారుగా వాళ్ళకి టెస్టులు చేశారు. వాళ్ళ సుమారు ఏదైతే క్రియాటిన్, ఏదైతే కిడ్నీకి సంబంధించిన ఆ కంటెంట్ పెరగడం వలన మరి కేజీహెచ్ రిఫర్ చేయడం, అలాగే అందులో కొంతమందికి ఒక సుమారు 10 నుంచి 12 మందికి క్రానిక్ కేసెస్గా ఐడెంటిఫై చేయడం, వాళ్ళని కూడా ఆన్గోయింగ్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా వెళ్తాం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రక్రియ. అలాగే ఏదైతే ఈ గ్రామం రేవుడి పిహెచ్సి కింద ఉంది, పిహెచ్సి డాక్టర్స్ కానీ మెడికల్ క్యాంప్ కానీ కంటిన్యూగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు. మేము కూడా గ్రామ ప్రజలందరికీ కూడా చెప్పాము. గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ ద్వారా, అందరూ కూడా టెస్టులు చేసుకోండి. చిన్న వయసు వాళ్ళు కూడా, పిల్లలు కూడా భయభ్రాంతులు అవ్వకుండా అందరూ కూడా వాళ్ళు టెస్టులు చేసుకోండి. టెస్టులు చేసుకోవడం వలన ఇప్పటికే వాళ్ళు వచ్చి చెప్తూనే ఉన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా వచ్చారు సార్, వాటర్ టెస్టింగ్ కూడా జరిగిందని చెప్పారు. ఇంకా హై మెటల్ ఏమైనా ఈ ఏరియాలో ఉందా, ఏం జరిగింది, ఏమైనా ఉందా అని టెస్టింగ్ మీద రాజమండ్రి వెళ్ళింది ల్యాబ్కి. అది కూడా త్వరితగతంగా ఒక 2 రోజుల్లో ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా వస్తుంది. వస్తే వాటర్లో ఏమైనా కంటామినేషన్ ఉందా, వాటర్లో ఏమైనా దానికి సంబంధించిన ఏమైనా ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధికి సంబంధించిన వాటర్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి అది కూడా ప్రభుత్వం దృష్టికి రావాల్సి ఉంది. అంటే ఓవరాల్గా తెలియజేస్తూ ఉందంటే ఒక రీసెర్చ్ అయితే జరగాల్సి ఉంది ఈ గ్రామంలో. దానికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఈరోజు వస్తుందని డాక్టర్ గారు కూడా చెప్పారు, పిహెచ్సి డాక్టర్ గారు. ఇంకా సంబంధించిన నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కేజీహెచ్ సపరేట్గా డిపార్ట్మెంట్ కూడా వచ్చి చూస్తున్నారని నేను చెప్పి వాళ్ళు చెప్పారు. ఇది ప్రభుత్వం దృష్టికి రావడం, మరి ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది. దీన్ని త్వరితగతంగా ప్రతి కుటుంబాన్ని సర్వైలెన్స్ చేసి దీనికి సంబంధించి ఏదైతే నెఫ్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి కిడ్నీ సంబంధించినారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా మరి నా బారిన పడకుండా దీన్ని అరికట్టే విధంగా ఎందుకు వెళ్తుందనేది మెడికల్ ఎగ్జామినేషన్లో తేలిన తర్వాత వారికి అవసరమైన వైద్య సదుపాయం అంతా కూడా ప్రభుత్వం అందించాలని. ఎందుకంటే వీరంతా కూడా నిరుపేద కుటుంబాలు అందరికీ కూడా మరి ఇటీవలనే వారు కిడ్నీ డయాలసిస్కి కూడా మొన్నటి వరకు వెళ్ళేవారు. ఇప్పటికైతే ఆన్గోయింగ్ డయాలసిస్ పేషెంట్ అయితే ఎవరు లేరు. బట్ కొద్ది రోజుల్లో వాళ్ళకున్న వ్యాధిని బట్టి, ఆ క్రియాటిన్ బట్టి కొద్ది రోజుల్లో వాళ్ళు డయాలసిస్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కొన్ని కేసెస్ వస్తున్నాయి. మరి మీ నుంచి జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వీరికి కొద్ది దగ్గరలో వీళ్ళకి కేజీహెచ్ అంటే బాగా సదూరమైన ప్రాంతం అవుతుంది. వీళ్ళకి ఇక్కడే మరి ఎన్ఆర్ హాస్పిటల్ తగరపల్స మరి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా దగ్గర అవుతుంది. మరి దగ్గరగా మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్స్ కూడా చెప్పాను ఆల్రెడీ. వాళ్ళకి ఎన్ఆర్ఐ అయితే హాస్పిటల్ అయితే కొద్దిగా కన్వీనియన్స్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళి ఎవరైనా కుటుంబ సభ్యులతో తీసుకెళ్ళి దగ్గరుండి ఆ కార్యక్రమం చేసుకుని రావడానికి డిస్టెన్స్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రభుత్వం త్వరగా మేల్కొని వారు ఎందుచేత వచ్చింది, కారణం ఎందుకు వచ్చింది, అవసరమైనవన్నీ టెస్టులు చేసి ఇలాంటి మరి ఫ్యూచర్లో రాకుండా వాళ్ళందరికీ కూడా భరోసా కలిగించే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే తప్పకుండా మరి ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా తప్పకుండా మేము కూడా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి నేను ప్రత్యేకించి వెళ్ళి నేను కూడా జిల్లా కలెక్టర్ గారిని పర్సనల్గా కలిసి ఈ విషయాన్ని అంతా కూడా ప్రత్యేకించి వెళ్ళి మా ప్రజాప్రతినిధులందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు నేను టైం తీసుకొని వెళ్ళి నేను మా ప్రజాప్రతినిధులందరితో కూడా మండలం సంబంధించిన ప్రజాప్రతినిధులు వెళ్ళి పర్సనల్గా వెళ్ళి వారికి కూడా గ్రీవెన్స్ ఇస్తే వారికి కూడా చెప్పొస్తాను. ఖచ్చితంగా వారికి చెప్పొస్తాను. ఖచ్చితంగా నేను మీ ద్వారా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. ఎవరు భయపడొద్దు. తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. మేము వచ్చి